మీరు త్వరలో రాబోయేటువంటి విఆర్ఓ విఎల్ఓ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారా? ఆ జాబ్ క్రాక్ చేయాలంటే ఏం చేయాలి అనేటువంటి విషయము, సిలబస్ ఎట్లా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతా ఉన్నాను. ఈ వీడియో లాస్ట్ వరకు కంటిన్యూ చేయండి. గతంలో విఆర్ఓ ఎగ్జామినేషన్కి సంబంధించి ఒకే ఒక్క పేపర్ జనరల్ స్టడీస్ పేపర్తో ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరిగింది. రెండవది, ఈ సిలబస్ ఎక్కడ ఉంది అంటే లాస్ట్ టైం ఉన్నటువంటి జనరల్ స్టడీస్ సిలబస్ ప్రస్తుతం టీఎస్పీఎస్సీ యొక్క గ్రూప్ 2 జనరల్ స్టడీస్ పేపర్ ఏదైతే ఉందో మొదటి పేపర్, అదే సిలబస్ లాస్ట్ టైము విఆర్ఓ ఎగ్జామినేషన్కి సంబంధించి సేమ్ సిలబస్గా ఉండడం జరిగింది. ఈసారి జనరల్ స్టడీస్ పేపర్తోనే ఎగ్జామ్ ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏమైనా మార్పులు చేర్పులు జరిగితే కొద్దిగా ఒక మ్యాథమెటిక్స్కి సంబంధించి అర్థమెటిక్ రీజనింగ్ పేపర్ ఒకటి యాడ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి మీరు ప్రిపరేషన్ విధానం ఎట్లా ఉండాలి అంటే, ముందుగా మీరు సిలబస్ ఒకసారి చదివి తర్వాత రివిజన్ చేసుకొని తర్వాత ఎగ్జామ్స్ రాసి మీరు మళ్ళీ ఈ షార్ట్ నోట్స్ అన్నీ మళ్ళీ రివిజన్ చేసుకుంటూ ఉండాలి ఎగ్జామ్ ప్యాటర్న్ వరకు. నేను కూడా గత విఆర్ఓ నోటిఫికేషన్లో స్టేట్ ర్యాంక్ సాధించడం జరిగింది కాబట్టి అందులో మనకు ప్రిపరేషన్ మెలకువలు ఏ విధంగా ఉండాలనే విషయం నాకు అవగాహన ఉంది కాబట్టి నేను మీకు ఇక్కడ సూచనలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. అయితే మాకు ఒక ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ టీం కూడా ఇక్కడ సిద్ధంగా ఉంది. అయితే కొత్తగా స్టార్ట్ చేస్తున్న వాళ్ళకి, ఆల్రెడీ 1 లేదా 2 మార్కులతో మిస్ అయిన వాళ్ళకి నేను చెప్పేది ఏంటి అంటే, మీరు శాతవాహన ఇన్స్టిట్యూట్కి రండి. మీరు రివిజన్ చేయాలన్నా కొత్తగా సిలబస్ వినాలన్నా అనేటువంటి విషయాల మీద మేము ఏప్రిల్ 1st వీక్లో స్టార్ట్ చేయబోయే విఆర్ఓ విఎల్ఓ బ్యాచ్లో క్లారిఫికేషన్తో కూడినటువంటి సూచనలు సలహాలు మీకు ఏప్రిల్ మొదటి వారంలో అందించబోతా ఉన్నాం. దీనికి సంబంధించినటువంటి బ్యాచ్ డీటెయిల్స్ కోసం కింద మీకు స్క్రోల్ అవుతున్నటువంటి శాతవాహన ఇన్స్టిట్యూట్ నంబర్కి ఒకసారి ఫోన్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. థ్యాంక్ యూ.